యుఎస్ వెళ్లే కలను నిజం చేస్తానంటూ ఓ వ్యక్తి తనను మోసం చేశారంటూ సునీత అనే మహిళ ఆక్రందన తెలియజేసింది. మహారాష్ట్రకు చెందిన తాను 2009లో హైదరాబాద్ వచ్చి వృత్తిరీత్యా కొన్ని కంపెనీలకు ఫ్రీలాన్సర్ల మార్కెటింగ్ చేస్తున్నట్లు తెలిపింది. 2023లో గాంధీనగర్కు చెందిన నితిన్ కుమార్ కామిని పరిచయమయ్యాడని, తన యుఎస్ వెళ్లాలనే డ్రీమ్కు అన్ని రకాలుగా సహకరిస్తానని, శారీరకంగా ఆర్థికంగా వాడుకున్నాడని ఆరోపించింది. అంతేకాదు తాను ప్రశ్నించినందుకు దుర్భాషలాడుతూ భౌతిక దాడికి పాల్పడ్డాడని తెలిపారు. గచ్చిబౌలిలోని పిఎస్లో ఫిర్యాదు చేసినప్పటికీ నితిన్ అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించింది. నితిన్ కుమార్ కామినిపై ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని నితిన్ కుమార్ కామిని విచారిస్తే చీకటి కొనాలు బయటపడతాయని బాధితురాలు సునీత వెల్లడించింది. నా పేరు సునీత అండి. నేను 2009 నుంచి ఇక్కడే ఉన్నాను. 2023లో నాకు నితిన్ కుమార్ కామిని అని అబ్బాయితో పరిచయం అయింది ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా. తను నాకు ఫైనాన్షియల్గా చీట్ చేసిండు, మ్యారేజ్ చేసుకుంటా అని కొన్ని ప్రామిసెస్ చేసిండు, యూఎస్ తీసుకెళ్తా అని నన్ను ట్రాప్ చేసిండు. తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యానండి. ప్రెగ్నెంట్ అయ్యాక నేను బయటికి వచ్చాక తను నాకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిండు. సో నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గచ్చిబౌలి పిఎస్లో. సో వాళ్ళైతే ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు. నేను వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా కోరుకుంటున్నానండి. అని సీఎం గారు పేరు కూడా నాకు, ఈ నితిన్ అనే అబ్బాయి సీఎం గారు కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళ, కావాల్సిన వాళ్ళ అని నాకు చెప్పి సీఎం గారు పేరు కూడా తను చెడగొడుతున్నాడు. అంటే నాకు అలా చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి నాకు పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయని నాకు మోసం చేసిండండి ఈ అబ్బాయి. సో నేను ఏం కోరుకుంటున్నానంటే గచ్చిబౌలి పోలీస్ వాళ్ళ మీద వాళ్ళు నాకు ఏది సపోర్ట్ చేయలేరు. సో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకా కమిషనర్ ఆఫీస్ వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమైనా చర్యలు తీసుకోవాలా, అట్లీస్ట్ ఏదైనా న్యాయం అంటే చేయాలి కదా. న్యాయం లేకుండా తనని అరెస్ట్ అయితే చేయాలి కదా సార్. అరెస్ట్ కూడా చేయలేరు.